పేరు జోగి హరికృష్ణ కుమారి, అంకిరెడ్డిపాలెం, బ్రహ్మారెడ్డి కాలనీ, లంబాడి కాలనీ. మీరు ఇచ్చిన కంప్లైంట్ అని తెలియాలి కదమ్మా. అంకిరెడ్డిపాలెం, బ్రహ్మారెడ్డి కాలనీ. గత 20 సంవత్సరాలుగా అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికీ ఇచ్చారు భూమిని, లేని వాళ్ళకి. అందులో ఎక్కువగా కొంచెం గుడికి, బడికి, అంగన్వాడికి కొంచెం ఉంచారు. అయితే అది 1 సంవత్సరం క్రితం అమ్మవారి గుడికి నుంచి పందిరేసి అమ్మవారికి పూజలు జరుగుతుంది. అయితే ఒక 3 వ్యక్తులు అది మాది భూమి అని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడతాం, అది ఖాళీ చేయమని క్రేన్లు తీసుకొచ్చి, ఆడవాళ్ళు తీసుకొచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అదేమంటే మా భూమి మాకు ఇచ్చేయండి, లేదా కొంచెం గుడికి తీసుకొని మా భూమి మాకు ఇచ్చేయండి అని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంకిరెడ్డిపాలెంలో పల్లెలో వాళ్ళు మాతంగి రాజశేఖర్, మేకతోటి రాజశేఖర్, మాతంగి కుమారు, సాంశివ నాయక్ వీళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే మేము వినటం లేదని కుర్రవాళ్ళకి పిలిచి వాళ్ళకి మందులు ఇవ్వటం, బిర్యానీలు ఇవ్వటం, పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళని బెదిరించడం, బాగా ఇబ్బందులు చేస్తున్నారు. మేమైతే ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు 3వసారి మేము కలెక్టర్ ఆఫీస్లో ఇలా పెట్టుకోవడం, మాకు ఎలాంటి సహాయం జరగట్లేదు. దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేయమని పెద్దవాళ్ళందరిని అడుగుతున్నాను. మాకు గుడి కావాలి, అక్కడ అంగన్వాడీ లేదు, పిల్లలకి చాలా ఇబ్బందులుగా ఉంటున్నారు. అంగన్వాడికి, గుడికి, మాకు నీళ్ళ ట్యాంకి నీళ్లు లేవు, నీళ్ళకి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఇది అందరూ చూస్తారు, పెద్దవాళ్ళు వింటారని మా మనవని అందరూ చూడండి. మాకు దయచేసి న్యాయం చేయమని పెద్దవాళ్ళు. మీకు ఆ స్థలానికి సంబంధం ఏంది? మీకు ఆ స్థలానికి సంబంధం ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్, వాగు పోరంబాకు. అవును, మీరు ఒక్కలే వచ్చి అడగడానికి కారణం మీకన్నా ఇంకా చాలా మంది ఉన్నారు కదా అక్కడ ప్లాట్ల వాళ్ళు. అంతకుముందు వచ్చాము పెట్టాము, పెడితే ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం అన్నారు, కానీ ఎవరు ఏది చేయట్లేదు. అయితే నేనే తిరుగుతున్నాను, నేనే పెడుతున్నాను. 10 మంది వచ్చాము, పెట్టాము, అందరం వచ్చాము, తిరుగుతున్నాము. కానీ వాళ్ళు మీరు తీసుకోండి కొంచెం, లేదా మేమే గుడి కట్టిస్తామని అందరినీ ఎలా పడితే అలా మాట్లాడిస్తున్నారు, ఎలా పడితే అలా ఇచ్చేస్తున్నారు. కుర్రోళ్ళందరికీ ప్రతిరోజు మందులు ఇవ్వటం, బిర్యానీలు ఇవ్వటం, పెద్దవాళ్ళని పిలిచి మీకు ఇది కాదు మేము తీసేసుకుంటాము అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళని, పెద్దవాళ్ళని. మాకు న్యాయం కావాలి. కలెక్టర్ గారు మేము ఇచ్చేసి చూసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు, కానీ మేము పెద్దలందరికీ చెప్పుకుంటున్నాను, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాను అందరినీ.